టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సతీష్ ప్రయాణించిన రైల్లోనే ఏదో జరిగిందని చెప్పి పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సతీష్ బర్త్ నంబర్ 29 కాగా 11వ నంబర్ బర్త్ దగ్గర దొరికిన లగేజీ బ్యాగ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. తిరుపతి ఆర్పీఎఫ్ ఆఫీస్ కు సతీష్ బ్యాగ్ ఎలా చేరింది అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. రాయలసీమ ఎక్స్ప్రెస్ టీసీ సిబ్బంది బెడ్రోల్ అటెండర్లను విచారించారు పోలీసులు. ఘటనా స్థలంలో రన్నింగ్ రైల్ నుంచి బొమ్మలను తోసేసి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. కేసు పురోగతిలో కీలకంగా మారింది పోస్ట్ మార్టం రిపోర్ట్ కాల్ డేటా. డిస్కంఫర్ట్, ఐ రిపీట్ డిస్కంఫర్ట్ అనే పదం సతీష్ ఎందుకు వాడాడు అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. సతీష్ కుమార్ పై పక్కా ప్లాన్తో దాడి చేసినట్లు నిర్ధారించుకున్నారు పోలీసులు. మరోవైపు పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ చరిత్రపైన కూడా ఆరా తీస్తున్నారు. సిఐడి విచారిస్తూ ఉండగానే సతీష్ ప్రాణాలు తీయడంతో సంచలనం రేపిన చోరీ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. విజువల్స్ మీరు చూస్తున్నారు. గుంతకల్ రైల్వే స్టేషన్లో సతీష్కి సంబంధించి ఇటు సతీష్ మరణం మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఇటు సతీష్కి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం కనిపిస్తోంది.